శాసనమండలి ఈ ఉదయం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కాగానే ప్రశ్నోత్తరాల సమయం చేపట్టింది. మత్తుమందుల అక్రమ సరఫరా చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి పక్షాన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పబ్లు, హుక్కా సెంటర్లను అక్రమంగా నడిపిస్తే సహించబోమని చెప్పారు. అధికార పక్ష సభ్యులు డాక్టర్ బి వెంకట్, టి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ మత్తుమందుల సరఫరా చేస్తే ఎంత పెద్దవారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రాజకీయ నాయకులైనా, సినీ నటులైనా మత్తుమందుల సరఫరా చేస్తే కొరడా చుడిపిస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. మత్తు పదార్థాల వల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అవుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హుక్కా సెంటర్లను నిషేధించిందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 35,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. 18 ప్యాకేజీల్లో ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అనుమతులు తీసుకువచ్చామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 27,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి 1 ఎకరానికి సాగునీరు ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు. 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టును అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. స్టేజ్ 1 నుంచి 4 వరకు పంప్ హౌజ్లు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు ఎల్పీజీ గృహావసరాల సిలిండర్ ప్రతి రీఫిల్కు 500 రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అధికార పక్ష సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్, టి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ సభ్యులు టి రవీందర్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ సిలిండర్ సబ్సిడీ కోసం ప్రజాపాలనలో 91 లక్షల అభ్యర్థనలు రాగా 42,90,000 మందిని అర్హులుగా గుర్తించామని వెల్లడించారు. 1,49,000 సిలిండర్లను సబ్సిడీ కింద సరఫరా చేశామని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లలో పేరు ఉంటే 500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ను సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించడానికి 33 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ సభ్యులు టి జీవన్ రెడ్డి, బి మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ దేవాలయాల పునరుద్ధరణకు కామన్ గుడ్ ఫండ్ కింద 50 లక్షల రూపాయలను ఇచ్చే పరిమితి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ఆలయాలను అభివృద్ధి చేస్తామని, జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుని శిథిలావస్థలో ఉన్న ఆలయాలను అభివృద్ధి పరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సభ్యులు కె కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల అమలు కోసం 15,162 కోట్ల రూపాయలను కేటాయించినట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి 38,400 కోట్ల రూపాయలు వివిధ పథకాల కోసం కేటాయించిందని చెప్పారు. గత 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 88,940 కోట్లు వివిధ పథకాల కోసం ఆర్థిక సహాయం అందించిందని మంత్రి పేర్కొన్నారు. 6,74,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 3 పంప్ హౌస్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ సభ్యులు టి మధు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ గ్రావిటీ కాలువ 5 ప్యాకేజీలు 96%, సత్తుపల్లి ట్రంక్ 4 ప్యాకేజీలు 46%, పాలేరు లింక్ 4 ప్యాకేజీలు 31% పూర్తయినట్లు వివరించారు. ఇప్పటివరకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం 8,068 కోట్ల 29 లక్షల రూపాయలను ఖర్చు చేశామని, మిగతా పనులు పూర్తి చేయడానికి 11,397 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని మంత్రి వివరించారు. జూన్ 2025 నాటికి 1,18,933 ఎకరాల ఆయకట్టుకు, 2026 జూన్ నాటికి మరో 1,30,314 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పోలీస్ ఆరోగ్య భద్రతా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పక్షాన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు వి యాదవరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పోలీసు అధికారులు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య భద్రత కింద 202 ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నామని, ఇప్పటివరకు 4 లక్షల మంది లబ్ధి పొందారని, మొత్తం 106.57 కోట్ల రూపాయలు ఆసుపత్రులకు చెల్లించినట్లు వివరించారు. విరామం అనంతరం తిరిగి సమావేశం కాగానే ముఖ్యమంత్రి పక్షాన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ యువభారతి క్రీడా యూనివర్సిటీ బిల్లు 2024ను ప్రవేశపెట్టి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలన్న యోచనతో బిల్లును తీసుకువచ్చామని చెప్పారు. ప్రతిభను ప్రోత్సహించడానికి క్రీడా
క్రీడా విద్యను ప్రోత్సహించడానికి యూనివర్సిటీ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉత్తమమైన అంతర్జాతీయ పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను, శిక్షకులను తయారు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వ్యాయామ క్రీడా యూనివర్సిటీలో క్రీడలను అధ్యయనం చేయడంతో పాటు పరిశోధనలు చేయడానికి అనువుగా ఉంటుందని చెప్పారు. క్రీడా సంస్కృతిని పెంపొందించడంతో పాటు తెలంగాణను భారత క్రీడా రంగంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా యూనివర్సిటీ పనిచేస్తుందని మంత్రి సురేఖ చెప్పారు. బిల్లుపై జరిగిన చర్చలో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, అధికార పక్ష సభ్యులు టి జీవన్ రెడ్డి, బి మహేష్ కుమార్ గౌడ్, డాక్టర్ బి వెంకట్, బీఆర్ఎస్ సభ్యులు టి రవీందర్రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏ నర్సిరెడ్డి, కె రఘోత్తంరెడ్డి పాల్గొని బిల్లును సమర్థించారు. అనంతరం తెలంగాణ యువభారతి వ్యాయామ విద్యా క్రీడా విశ్వవిద్యాలయం బిల్లు 2024ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2024ను ముఖ్యమంత్రి పక్షాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శాసనమండలిలో ప్రవేశపెట్టి మాట్లాడుతూ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ బిల్లు దోహదపడుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందని, విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు. విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక నిధులు ఖర్చు చేస్తోందని, అందరికీ ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ సమీక్ష రాసే సమయానికి సభలో చర్చ కొనసాగుతోంది.